పెండింగ్ స్కాలర్షిప్ల కోసం విద్యార్థులు పోరుబాట పట్టారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్కులో ధర్నా నిర్వహిస్తున్నారు. अरे చూస్తుంది తెలుసా రైట్, ఇందిరా పార్క్ లో ధర్నాకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందిస్తారు. ఉదయ్, చెప్పండి, పెండింగ్ స్కాలర్షిప్లు మరియు వారి సమస్యలు తీర్చాలని విద్యార్థులు ఇందిరా పార్క్ లో ధర్నా చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? अरे చూస్తుంది తెలుసా రైట్, ఇందిరా పార్క్ లో ధర్నాకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందిస్తారు. ఉదయ్, చెప్పండి, విద్యార్థులు పెండింగ్ స్కాలర్షిప్ల కోసం తమ సమస్యల కోసం ఇందిరా పార్క్ లో ధర్నా చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ప్రత్యూష. విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వచ్చి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన ముఖ్యంగా విద్యార్థుల సమస్యలకు సంబంధించిన పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతూ వారు ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థులను వారి మాటల్లో తెలుస్తుంది. అమ్మ, చెప్పండి, అంటే ఎక్కడి నుంచి వచ్చారు, ప్రధానంగా మీ సమస్య ఏంటి? రెడ్డిబోలి నుంచి వచ్చాము. సింధు డిగ్రీ కాలేజ్ అండ్ చెప్పండి. సింధు ఉమెన్స్ కాలేజ్ డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్. సో మాకు స్కాలర్షిప్ కావాలి, ఎందుకంటే చాలా మంది మిడిల్ క్లాస్ నుంచి బిలాంగ్ చేస్తాం మేము. మాకు స్కాలర్షిప్ లేకపోతే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. దాంతో ప్రధానంగా మాకు స్కాలర్షిప్ లేకపోతే మాకు చదువులో ప్రాబ్లం అవుద్ది. వి కాంట్ లైక్ మీకు హాస్టల్లో వసతులు ఎలా ఉన్నాయి, బాగున్నాయా, లేకపోతే ఫుడ్ విషయంలో వస్తే ఎట్లా ఉంది? అంటే బాగాలేదని చెప్పేసి కొద్ది రోజుల నుంచి మీరు ధర్నా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎట్లా ఉంది మెనూకి సంబంధించి? ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది నాయకులు కూడా వచ్చారు. ఈ ధర్నాకు సంబంధించిన అంటే పూర్తి మద్దతు తెలిపేందుకు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారి మాటలు తెలుసుకున్నాం. అన్న, చెప్పండి, అంటే ఈరోజు ప్రధానంగా సమస్యలు ఏంటి? ప్రభుత్వంపై పోరుబాట పట్టిరు. ఈ పోరుబాట ఏడు దాకా కొనసాగబోతుంది? రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది? ఈరోజు వేలాది మంది విద్యార్థులతోటి ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ఫీజుల బకాయిలు చెల్లించాలని చెప్పి ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఏ విధంగా అయితే దున్నపోతు మీద వర్షం పడితే చలనం ఉండదో, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విద్యార్థుల సమస్యలు అంటే చలనం లేకుండా పోతా ఉంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లిక్కర్కు ఒక శాఖ మంత్రి ఉంటాడు, కానీ విద్యకు ఒక శాఖ మంత్రి లేరు. ఈరోజు మూసీ సుందరీకరణ కొరకు 1,50,000 కోట్లు కేటాయిస్తా అంటారు, కానీ మరి చదువుకునే విద్యార్థులకి స్కాలర్షిప్లు బకాయిలు చెల్లించడం లేదు. మరి ఈరోజు మీరు పెండింగ్ లో పెడితే ఎమ్మెల్యేల జీతాలు పెండింగ్ లో పెట్టండి, విద్యార్థుల స్కాలర్షిప్ కాదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏ విధంగా అయితే తెలంగాణ కోసం ఉద్యమం చేసినామో, పెండింగ్ లో ఫీజుల బకాయిలు చెల్లించకపోతే మరో తెలంగాణ మిలియన్ మార్చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.
ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ దాసోజీ శ్రావణ్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ముఖ్యంగా విద్యార్థులు ఇప్పటికీ అనేక అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వం చేసిన మేలును కూడా విద్యార్థులు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు హాస్టల్స్ అంటేనే పూర్తిగా పట్టించుకొని దుర్మార్గంగా కూడా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఈరోజు నినాదాలు ఇక్కడ వినిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఎట్లా మీరు ముందుకు తీసుకెళ్తారు? ప్రతిపక్ష పార్టీ పరంగా ఈరోజు విద్యార్థులకు మీరు అంటే సపోర్ట్ చేయడానికి ఇక్కడ వచ్చారు. ఎలా ఉండబోతే ఈ ప్రభుత్వం చేస్తున్న పనులు ఏంది, చెప్పింది ఏంది, చేస్తున్నది ఏంది? ఈరోజు ముందుగా రాష్ట్ర బీసీ సంఘ విద్యార్థి విభాగం యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నాలో భాగస్వాములు అవుతున్నటువంటి ఒక పెద్దలు నారాయణ గారు, వక్లాభరణం కృష్ణమోహన్ గారు, తర్వాత గుజ్జు కృష్ణ గారు, ఇంకా చాలామంది పెద్దలంతా కూడా మా కార్పొరేటర్ జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెంకట్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. విద్యార్థినులు పాపం ఆ పిల్లలను చూస్తుంటే చాలా బాధ అవుతా ఉంది. కళాశాలల్లో చదువుకోవాల్సిన విద్యార్థులు ఫీజులు కట్టలేక దుర్భరమైనటువంటి ఒక పరిస్థితులు ఎదుర్కొంటూ కళాశాల యజమాన్యాల యొక్క హేయ వైఖరికి, తర్వాత వాళ్ళు పెడుతున్నటువంటి ఒక బాధల నుండి తట్టుకోలేక ఇవాళ ఇందిరా చౌక్ దగ్గరకు వచ్చి వాళ్ళ ధర్నా చేస్తున్న పరిస్థితిని చూస్తే ఈ ప్రభుత్వం ఎంత మానవతారాహిత్యంతో ఉన్నది, ఒక దార్శనికత లేకుండా ఏ రకంగా ఉందనేటువంటి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక పెద్ద ఉదాత్తమైనటువంటి ఒక ఆలోచనతోటి విద్య మీద పెట్టేటువంటి ఒక ప్రభుత్వం పెట్టేటువంటి ఒక ఖర్చు, అది ఖర్చు కాదు, పెట్టుబడి. ఇది భవిష్యత్ భారతదేశ నిర్మాణానికి, భవిష్యత్ తెలంగాణ నిర్మాణానికి, ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఉపయోగపడుతుందని చెప్పని ఆయన పెద్ద ఎత్తున ఆ రోజు ఆ పథకాన్ని ప్రవేశపెట్టిండ్రు. తర్వాత మనం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాడు దాదాపు 2,000 కోట్ల రూపాయలు బకాయిలు గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు పాసాన్ చేసినప్పటికీ కూడా వాటిని కూడా కట్టింది. తర్వాత 10 సంవత్సరాల పాటు ఏ రకమైనటువంటి ఒక ఇబ్బందులు లేకుండా ఈ పథకాన్ని కొనసాగిస్తూ వచ్చింది. రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే నేను ఫీ రియంబర్స్మెంట్ చెల్లిస్తా అని చెప్పని అసెంబ్లీలో చెప్పిండ్రు, శాసన మండలిలో చెప్పిండ్రు, తర్వాత వేరియస్ స్టూడెంట్ కనెక్ట్ ప్రోగ్రామ్స్ లో జేఎన్టీలో అక్కడిక్కడ చెప్పిండ్రు. కానీ ఆచరణ మాత్రం శూన్యం. మూసీ నదికి డబ్బులుంటాయి, లేకపోతే ఇంకేదైనా రకరకాలైనటువంటి ఒక వాటికి డబ్బులు ఉంటాయి. కానీ పేద విద్యార్థులు, బీసీలు చదువుకునేటువంటి ఒక వెసులుబాటు కల్పించేటువంటి ఒక ఫీ రియంబర్స్మెంట్కు డబ్బులు ఎందుకు లేవు అని చెప్పని అడుగుతా ఉన్నాను. రెండవది ఏమన్నంటే నన్ను ఓసుక తిన్నా డబ్బులు లేవు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి అంత చేతగాని వాడివి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బీసీ విద్యార్థులకు చదువుకోవడానికి, బీసీ విద్యార్థులు కావచ్చు, ఇంకా ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ఒక విద్యార్థులకు చదువుకోవడానికి వెసులుబాటు కల్పించేటువంటి ఒక ఫీ రియంబర్స్మెంట్ అవసరమయ్యే నిధులను సమకూర్చలేనటువంటి ఒక సన్నాసులు ఈ ప్రభుత్వంలో ఎందుకు ఉండాలా, దిగిపోవాలా అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆ పిల్లలంతా చూస్తూ ఉంటే బాధ కలుగుతా ఉంది. ఇదే కాదు, ఇంకా ఈ ఓవర్సీస్ స్కాలర్షిప్ విషయంలో కూడా ఇదే జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారు ఎంతో దార్శనికతతోటి ఓవర్సీస్ స్కాలర్షిప్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలన్నీ, మైనారిటీ వర్గాలన్నీ కూడా బాగా చదువుకోవాలా, విదేశాల్లో చదువుకోవాలని చెప్పని పెడితే దాన్ని కూడా తుంగలు దొక్కుతా ఉన్నారు. రియల్ ఎస్టేట్ దందాల్లో మునిగిపోయినటువంటి ఈ ప్రభుత్వం సంపద సృష్టించలేకపోతా ఉన్నది. ఈ చిల్లర రాజకీయాల్లో మునిగిపోయినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ ఇస్తున్నాము అంటే ఈ రాష్ట్ర నిర్మాణానికి పునాదులు వేస్తున్నట్టు, ఈ దేశ భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నట్టు, దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేస్తున్నట్టు అటువంటి ఒక కీలకమైనటువంటి ఒక శాఖకు మంత్రిగా ఉండి విద్యార్థుల పాలిటీ వాళ్ళ శాపంగా రేవంత్ రెడ్డి గారు మారినరు. కాబట్టి సోదరుడు రామకృష్ణ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నాలో పెద్ద ఎత్తున ఇవాళ వేలాది మంది విద్యార్థులు వచ్చినారు, విద్యార్థినులు వచ్చినారు. వారందరికీ సంఘీభావంగా రానున్నటువంటి ఒక అసెంబ్లీ సమావేశాల్లో, శాసనమండలి సమావేశాల్లో పెద్ద ఎత్తున ఈ సమస్యను లేవనెత్తాం. వారి పక్షాన వారికి అండగా ఉండే విధంగా కొట్లాడతాం. అదేవిధంగా నేను కళాశాల యజమానులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మూర్ఖత్వానికి పిల్లలను దయచేసి బలి చేయకండి. సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పని, లేకపోతే ఈ ఫీజులు కడతారా, క్లాసులకు రాకుండా మిమ్మల్ని బహిష్కరిస్తామని చెప్పని రకరకాల రీతిలో చాలా యజమాన్యాలు పిల్లల్ని కూడా ఒత్తిడికి గురి చేస్తున్నారని చెప్పని సమాచారం వస్తూ ఉంది. వాళ్ళు ఆత్మన్యూనతాభావానికి గురైపోయి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మానవతా రాహిత్య పరిపాలన దృష్టిలో పెట్టుకుని మీరు ఈ అందరం కలిసి కొట్లాడదాం. కాలేజ్ యజమాన్యాలు మనమందరం కలిసి కొట్లాడదాం, కానీ పిల్లలను మాత్రం ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పని నేను మీ ద్వారా నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చూసుకోవచ్చు, వేలాది మంది అంటే విద్యార్థులు కూడా ఇక్కడ తరలి వచ్చి ధర్నా కూర్చున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మా సమస్యలను మేమే పరిష్కరించుకోవాలని చెప్పేసి వారు వివిధ హాస్టల్స్ నుంచి వచ్చి ఇక్కడ ధర్నా కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. ఈ వీరికి సంఘీభావంగా కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి దాసోజీ శ్రావణ్ గారు కావచ్చు, సిపిఐ పార్టీ నుంచి నారాయణ గారు కావచ్చు, ఇతర వివిధ పార్టీల నాయకులు కూడా ఇక్కడికి వచ్చి కూడా ఈ ధర్నా కార్యక్రమానికి చేరుకొని విద్యార్థులకు సంఘీభావం చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు నారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఆ విద్యార్థులకు సంబంధించి
సంబంధించిన ప్రాబ్లమ్స్ మీరు ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? సో అన్న చెప్పండి, అంటే ఈ విద్యార్థులకు సంబంధించిన సమస్యలను ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. వీళ్ళు చెప్పేదొకటి చేసేదొకటి. మా ప్రభుత్వం వస్తే పారదర్శకంగా ఉంటుంది. విద్యార్థులకు ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పెడతాం, మండలానికో పాఠశాల పెడతాం, గ్రామానికో స్కూల్ పెడతాం అని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు విషాహారం తిని మరణిస్తున్నారు. ఆ విధంగానే వేలాది కోట్ల రూపాయలు ఇవాళ బకాయిలు ఇవ్వకపోవడం ద్వారా విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. కాబట్టి ఇవాళ ప్రజాపాలన అంటే విద్యార్థులకు విద్య అందించకుండా చదువుకున్న తర్వాత సర్టిఫికెట్ రాకుండా చేసేటటువంటి కుట్రనా లేకపోతే ఏంటని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికే పెండింగ్ ఉన్నటువంటి మొత్తం రియంబర్స్మెంట్ ఆఫ్ బకాయిలను ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. వెంటనే పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి అటు విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉంటే మాత్రం విద్యార్థుల పట్ల కనీసం కనికరం చూపించడం లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నామని చెప్పేసి అటు విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రత్యూష, ఓటు స్టూడియో. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.